ఇట్స్ లైక్ నో, యు ఆర్ నో. దేర్. గాలుంది, బిల్డింగ్ ఉంది. ఉన్నావు అంతే. అప్పుడు నువ్వు నాకిది కావాలి అని చెప్పుకొని కూడా చెప్పుకోలేవు. ఎందుకంటే యూ డోంట్ ఎగ్జిస్ట్ రే. యు ఆర్ ఎ థింగ్. డూ ఇట్స్ థింగ్స్ హావ్ ఫీలింగ్స్? డు క్యాన్ నో, నో. థింగ్స్ క్లెయిమ్ ఓనర్‌షిప్ ఓవర్ థింగ్స్? ఇట్స్ లైక్ ఓ కొండని కూలగొడదాం అని చెప్పేసి నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతా ఉంటావు బ్రో. కానీ అది కొండ కల్లదు. నువ్వు అప్పుడప్పుడు రాలే చిన్న చిన్న రాళ్ళని పట్టుకొని అర్రె! నాకు కొండేదో కదిలిపోతున్నది, ముందరికెళ్తున్నది, నేను జరుపుతున్నా ముందరికి అని అనుకుంటావు గానీ, ఒరిజినల్‌గా కదలదది. అంటే మనకనిపిస్తా ఉంటది. ఎందుకంటే మన చుట్టూన్న ఆహ్, ఆ మూమెంట్‌కి నువ్వు పెట్టిన ప్రెషర్‌కి, దానికి అక్కడున్న ఏదో చెట్లు అవన్నీ కదులుతా ఉన్నట్టు ఏదో రియాక్షన్ జరుగుతుంది అనిపిస్తా ఉంటది గానీ, నేచర్ బట్ ఇట్స్ నేచర్ నథింగ్. మిస్‌లీడ్ చేస్తది బ్రో లవడా. లవడలోది లైక్ నువ్వొక డెల్యూజన్ క్రియేట్ చేసుకుంటున్నావు దాంతోటి. ఐ థింక్ ఆ! కాన్స్పిరసీ ఇది. నువ్వు మరి ఎందుకు, చేసుకోరా. ఎందుకు, ఎందుకు ఈ డెల్యూషన్ అంటే సైలెన్స్. అది నువ్వు లైక్ ఇది నాకు వాక్యూమ్, అవసరం వాక్యూమ్. లేదు. ఆ! ఇది నాకు అవసరం లేదు అని అక్కడి నుంచి కన్ఫర్మేషను రాదు. అవసరం లేదురా బాబు అన్నది అంటే నువ్వు కదపలేవు కొండని అని ఎవడొచ్చి చెప్పడు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! అది కొండైతే అసలొచ్చి చెప్పరు. చెప్పదు. అస్సలు. కానీ మనం భూమి తిన్నట్టు మనం పెట్టే ప్రెషర్‌నంతా అట్లా తీసేసుకుంటా ఉంటది ఎనర్జీనంతా. అంటే ఇట్స్ లైక్ మనం ఇస్తున్న కొద్దీ మనకు మంచిగానే అనిపిస్తది. హ్మ్. ఎందుకంటే వి ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్ కదా! కానీ ఒకసారి కొండ సడెన్‌గా మాయమైపోయిందనుకో, యూ ఆర్ యూజ్డ్ టు పుష్. యూ ఆర్ యూజ్డ్ టు పుట్ ఎనర్జీ. రోజు ఒక పని చేస్తున్నావు. ఇప్పుడు సిగరెట్టే తీసుకో బ్రో. సిగరెట్ మోర్ దెన్ నికోటిన్ అడిక్షన్ హ్యాండ్ మూవ్‌మెంట్‌కి మనకు అర్జొస్తా ఉంటదంట. ఫేస్‌లో ప్రాసెస్ ఫిక్సేషన్. ఆ! హ్యాండ్ మూవ్‌మెంట్‌కి మనకు అర్జొస్తా ఉంటదంట. సో, మనము రోజు ఇంత ఎనర్జీ స్పెండ్ చేస్తాము. లేకుంటే ఇంత ఫీలింగ్ ఇస్తాము అన్నది ఒక ఆలోచన ఉన్నదనుకో దాని మీద. అదొకసారి ఇప్పుడు ఇయ్యడానికి ఏది లేదు. అంటే లైక్ ఇట్స్ లైక్ కట్ అయిపోయింది. అట్లా కూర్చొని చూస్తా ఉంటావు. అంతే. ఇట్ ఫీల్స్ లైక్ ఎ వాక్యూమ్. ఆ టైమ్ అంతా ఏం చేయాలి నేనిప్పుడు అని చెప్పేసి. అది రికవర్ అయితదా అంటే అయితదేమో. అవ్వదు. కానీ అది మళ్ళీ కొత్త పంతకయితది గానీ, కొత్త ఐయామ్ టెల్లింగ్ పంతనయితది యూ, గానీ ఇది ఎ మ్యాన్ హ్మ్. నెవర్ రికవర్స్ ఫ్రమ్ దట్ షిట్. ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ అది వన్స్ అండ్ ఎ మ్యాన్ కెన్ నెవర్ రికవర్ ఫ్రమ్ దట్ షిట్. ఎందుకంటే దాని తర్వాత నువ్వు అంత ఆ లెవెల్‌కి ఓపెన్ అప్ అవ్వవు ఎప్పుడు. అంత వల్నరబుల్‌కెళ్ళవు. బికాజ్ ఇట్స్ లైక్ యూ నో హౌ ఇట్ ఫీల్స్ లైక్ గదా! సో, నువ్వెప్పుడు హ్మ్. ఒక స్టెప్ విత్‌డ్రానే ఉంటావు. యూ కెన్ నెవర్ ఫుల్లీ గివ్ ఇన్. ఎల్ల ఎల్లబుద్ధి కాదు. అంటే లైక్ అదే నా ముడ్డ. యూ నో గదా హ్మ్. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ గో దేర్. అండ్ ఆల్సో హ్మ్. నువ్వు నీ దగ్గరున్న ఆస్తంతా ఖర్చు పెట్టేసినావు. ఇంకేం లేదాడ. మరి ఎట్లా మరి?